ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము నెరవేరుస్తూ సఫలపరుస్తూ మనల్ని సంరక్షించి పోషిస్తున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి కాచి కాపాడును గాక. ఆమెన్ ఆమెన్. వాగ్దానములు చదివిన అక్కకి వందనాలు. మరి రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు ఇమానియల్ పాస్టర్ గారు వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాం. అయ్యగారు వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. దేవుని వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన చేరవచ్చిన దేవుని బిడ్డలందరికీ ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. యేసు వైపు చూస్తూ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయకాలపు వేళ ఇలాగ ప్రభుతో కలిసి దేవుడితో కలిసి సహవాసం చేయటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కొరకై, అవకాశం కొరకై దేవుని నామాన్ని ఘనపరుస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తూ కొనసాగుతూ ఉండగా దేవాతి దేవుడు మనల్ని అలాగూ నడిపించలాగున నడుస్తూ ఉన్నాం. ఇట్టి సదవకాశాన్ని అనుగ్రహింపజేసినటువంటి దేవుని బిడ్డలకు ప్రభునామములో శుభాభివందనాలు తెలియజేస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రూతు గ్రంథం మొదటి 2 వచనాలను చదువుకుందాం. 3 వచనాలను చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రూతు గ్రంథం మొదటి అధ్యాయం 1 వచనం, 2 వచనం, 3 వచనాలను చదువుకున్నామండి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురం ఉండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమేలేకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారులు పేర్లు మల్హోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. ధైర్యుడు అయిన తండ్రి, నీ పాదములకు స్తోత్రం. వేకాలకు వేళ మరోసారి నీ పాద సన్నిధికి వస్తూ ఉండగా కృపతో మీరే జ్ఞాపకం చేసుకోండి. చక్కటి పాటలు, చక్కటి ప్రార్థన మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రం. 10 నిమిషాలు ప్రభువా మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా అందరితో మీరు మాట్లాడుతూ మమ్మల్ని మీరు దర్శిస్తూ ఉండగా గణపరుస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, ఉదయకాలపు వేళ రూతు గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో స్త్రీల పేర్లు ఉన్నటువంటి గ్రంథాలు 2 ఉన్నాయి. రూతు గ్రంథం, రెండవది ఎస్తేరు గ్రంథం. చాలా విశేషమైనటువంటి గ్రంథాలు ఈ 2 గ్రంథాలు. మంచి ఫలితాలు ఇచ్చినటువంటి గ్రంథాలుగా దేవుడు ఈ 2 గ్రంథాలను బైబిల్ గ్రంథంలో చేర్చాడు. నయోమి లేక రూతు అన్యురాలు, ఎస్తేరు యూదురాలు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. రూతు ఏమో అన్యురాలు, ఎస్తేరేమో యూదురాలు అని మనం గమనిస్తాం. రూతును గురించి చాలా విషయాలు చాలాసార్లు మనం విని ఉంటాం. రూతు ఎక్కడో మోయాబు దేశంలో ఉన్నటువంటి యవనస్తురాలు.
మోయాబు దేశంలో ఉంది, అలాగూ వారికి వివాహం అయింది, తిరిగి బెత్లెహేము వచ్చింది అనేటువంటి మాటలు కూడా ఈ 4 అధ్యాయాలలో మనము చదువుతూ ఉంటాం. రూతు గ్రంథంలో మరి విశేషంగా మనకు కొన్ని వ్యక్తుల పేర్లు మనకు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఉంది. ఆ కుటుంబ యజమానురాలు దేవాది దేవుడు వారికి అనుగ్రహింపజేసినటువంటి కుమారులు, సంతానం, ఒక చక్కటి కుటుంబం అని కూడా మనం ఆలోచన చేయవచ్చు. ఈ కుటుంబం ఎక్కడ ఉంది అని మనం గమనిస్తే వారు యూదా బెత్లెహేములో ఉన్నటువంటి కుటుంబం. యూదా బెత్లెహేములో ఉన్నటువంటి కుటుంబం. యూదా అనగా స్తుతి, బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు. అలాగైతే యూదా బెత్లెహేములో ఉన్నటువంటి ఈ కుటుంబం స్తుతి నుంచి, రొట్టెల ఇల్లు నుండి లేక సమృద్ధిలో నుండి వారు మోయాబు దేశానికి వారు వెళ్ళిపోయారు. కారణం ఏమిటి అని మనం గమనిస్తే అక్కడ కరువు వచ్చింది. కరువును అడ్డం పెట్టుకొని వారు మోయాబు దేశానికి వారు వెళ్ళిపోయారు. ద్వితీయోపదేశ కాండములో మనం చదివితే 23వ అధ్యాయం 3వ వచనం అలాగ అక్కడక్కడ మనం చదివితే వారితో మీరు సహవాసం చేయకూడదు, వారితో వియ్యం పొందకూడదు, వారితో కలిసి ఉండకూడదు అని ఇటువంటి మాటలు కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు కనపడతాయి. అలాగైతే అలాగూ వారు వెళ్ళిపోయారు. వారు అలాగూ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు దేశానికి వారు వెళ్ళిపోయారు. మోయాబు అనగా శాపగ్రస్తమైనటువంటి గ్రామం లేక పట్టణం. వారికి, దేవుని బిడ్డలకు వారికి సరైనటువంటి సహవాసం లేనటువంటి పట్టణం, లేక సహవాసం ఉండకూడదు, వారితో స్నేహం చేయకూడదు, వారితో వియ్యం పొందకూడదు, వారితో కలిసి ఉండకూడదు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండాలలో మనం చదవవచ్చు. కానీ ఏదైతే చేయకూడదో, ఏదైతే వారితో సహవాసం చేయకూడదో అన్ని విషయాలు చేయకూడదు అన్నటువంటి విషయాలు చేసి చూపించినటువంటి ఎలీమెలెకును లేక నయోమిని మనం ఇక్కడ చూస్తాం. వారితో కలిసి ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు అంటే వారు ఇంచుమించు 10 సంవత్సరాలు వారు ఉన్నారు కదండి. అంతకంటే ఎక్కువగా ఉండి ఉండవచ్చు. చాలా సంవత్సరాలు వారు మోయాబు దేశంలో కాపురం ఉన్నారు. రూతు గ్రంథం చాలా చరిత్ర కలిగినటువంటి గ్రంథం. ఇందులో 12 సంవత్సరాల చరిత్ర ఉంది అని చరిత్రకారులు జ్ఞాపకం చేస్తారు. రూతులో ఉన్నటువంటి సుగుణాలు, అలాగే నయోములో ఉన్నటువంటి మంచి లక్షణాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ మొదటి 2 వచనాలను మనం చదువుకున్నాం. ఈ మొదటి 2 వచనాలలో ఎలీమెలెకు అనగా అర్థం ఏంటంటే యెహోవాయే నా దేవుడు, యెహోవాయే నా దేవుడు. నయోమి సమృద్ధి, సంతృప్తి లేక చేదు అనేటువంటి అర్థాలు మనకు కనపడతాయి. కానీ ఒక్కొక్క పదానికి కొన్ని పదాలు మనకు కనపడతాయి. మల్హోను, కిల్హోను అనగా వారు క్షీణించేవారు, వారు రోగిష్టితనముతో ఉన్నటువంటి వారు అనే మాటలు కూడా మనకు కనపడతాయి. ఒక కుటుంబం దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోతే ఎంత నష్టం కలుగుతుందో, ఎంత కష్టం కలుగుతూ ఉందో ఈ రూతు గ్రంథంలో మనం తెలుసుకోవచ్చు. దేవుడున్న ఆ ప్రదేశంలో నుండి యూదానగా దేవుని స్తుతిని వదిలిపెట్టారు, సమృద్ధిని వదిలిపెట్టారు. ఎక్కడో కాపురం ఉండటానికి వారు వెళ్ళిపోయారు. కారణం కరువే.
లేకపోతే కరువు అందరికీ వస్తూ ఉంది. ఒక గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ కరువు వస్తుంది. ఒక్కరికి మాత్రం ఒక 2-3 కుటుంబాలకు రాదు, లేక ఒక కుటుంబానికి కరువు రాదు. కానీ కరువును అడ్డం పెట్టుకున్నారు, వారు వెళ్ళిపోయారు. అక్కడ అనేక మంది ఉన్నారు కానీ వారు ఎవరు వెళ్ళలేదు. వారెవరు ఇతర ప్రాంతానికి వారు వెళ్ళలేదు. కానీ ఎలిమేలేకు వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రేమైన దైవ జనాంగమా, ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా రాక మానవు గాని దేవుని సన్నిధిని విడిచి వెళ్ళకూడదు. సమృద్ధిని విడిచి వెళ్ళకూడదు. దేవుని కాపుదలను విడిచి వెళ్ళకూడదు. యోధానగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుని స్తుతించే స్థలములో నుండి సమృద్ధి గల స్థలములో నుండి బయటికి వెళ్ళామా అంటే మనకు మనముగా కష్టాలు తెచ్చుకున్నట్లే, నష్టాలు తెచ్చుకున్నట్లే. ఇలాగ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని స్తుతించే స్థలం, దేవుని ఆరాధించే స్థలం, దేవుని మహిమపరిచే స్థలం మనకున్న స్థానిక సంఘాలు కావచ్చు, మనం ఆరాధించే స్థలాలు కావచ్చు, మనం వెళుతున్న దేవుని మందిరాలు కావచ్చు. ఎవరో ఏదో అన్నారని, లేక ఎవరో ఏదో చేశారని, లేక ఎవరో ఏదో సమయం ఇవ్వలేదని మనము దాటి వెళితే జరిగే నష్టాలు మనం చూస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం. అలాగే నయోమి ఎలిమేలేకు వెళ్ళిపోయారు, నష్టపోయారు. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు రూతును గురించి, నయోమిని గురించి కొన్ని విషయాలు మనం గమనిస్తే, నయోమి కుటుంబంతో వెళ్ళింది, ఒంటరిగా తిరిగి వచ్చింది. కుటుంబం 2 కుమారులు, భర్త, నలుగురితో వెళ్ళింది. కానీ ఆమె ఒక్కతిగానే తిరిగి వచ్చింది, బెత్లెహేముకు తిరిగి వచ్చింది. సమృద్ధిగా వెళ్ళింది, కుటుంబంతో సమృద్ధిగా వెళ్ళింది, ఆనందంగా వెళ్ళింది, సంతోషంగా వెళ్ళింది. రిక్తురాలిగా వచ్చింది. మధురమైనటువంటి అనుభవం, కానీ చేదైన అనుభవంలోనికి ఆమె చేరగలిగింది, వస్తూ ఉంది. నయోమిలో, రూతులో గురించి కూడా మనం ఆలోచన చేస్తే, రిక్తురాలిగా వచ్చింది, సంపన్నురాలైంది. ఒంటి చేతులతో ఏమీ తీసుకోకుండా తన అత్తతో బయలుదేరి వచ్చింది, ఆమె సంపన్నురాలైంది. విధవరాలిగా వచ్చింది, వివాహం చేసుకున్నది. అన్యురాలు కానీ ఆమె ధన్యురాలు. మోయాబీలు అన్యులు అని మనం చదువుతాం. లేకపోతే ఎప్పుడైతే బెత్లెహేము వచ్చిందో ఆమె ధన్యురాలయ్యింది. బాధితురాలు లేక బాధను అనుభవించింది, కానీ ఆమె భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించింది. ఎక్కడికి వచ్చినప్పుడు, బెత్లెహేము వచ్చినప్పుడు శాపగ్రస్తమైనటువంటి వంశములో పుట్టింది. ఆమె ఎప్పుడైతే బెత్లెహేము వచ్చిందో యేసుక్రీస్తు వంశములో ఆమె పేరును దేవుడు చేర్చగలిగాడు. తన శాపాన్ని దేవుడు దూరం చేశాడు. తన చేదైన అనుభవంలో నుండి మధురమైనటువంటి అనుభవంలోనికి రూతును దేవుడు తీసుకుని వచ్చాడు. చక్కటి అనుభవాలు మనము నేర్చుకోవచ్చు రూతులో నుండి, నయోమిలో నుండి, రూతు గ్రంథములో నుండి. వారు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు లేక వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు పలికినటువంటి మాటలు, లేక అక్కడున్నట ఆ బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మనం కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే, వారు వెళ్ళారు,
అక్కడ కాపురం ఉన్నారు, మోయాబు దేశంలో కాపురం ఉన్నారు. 3వ వచనములో ఎలిమెలెకు చనిపోతాడు, తన 2 కుమారులతో ఆమె ఉంది. 4వ వచనంలో మోయాబు స్త్రీలను ఆమె వివాహమాడుతుంది తన కుమారులకు. 5వ వచనంలో వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత వారిద్దరూ కూడా మల్హోను కిల్యోను వారును కూడా చనిపోతారు. 5వ వచనం ఆఖరి భాగంలో మనం చదివితే, ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటి లేనిదాయను. ఇక్కడ ఒక చక్కటి మాట మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. సమృద్ధిలో నుండి సంపద కోసం వెళ్ళింది, ఆహారం కోసం వెళ్ళింది. ఆహారం దొరికి ఉండవచ్చు కానీ జీవనోపాధి సంపాదించే యజమానుడు వెళ్ళిపోయాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి లేక వృద్ధాప్యంలో పోషించవలసినటువంటి కుమారుడు కూడా వారు చనిపోయారు. పెనిమిటి లేనిది, కుమారులు లేనిదానిగా ఇక్కడ ఆమె నయోమి కనపడుతూ ఉంది. ఆశ్చర్యమైనటువంటి సంగతి ఏంటంటే, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను. ఎక్కడ విన్నది అంటే, ఎక్కడైతే నివసిస్తూ ఉందో ఆమె విన్నది కదండి. 6వ వచనము ఆఖరి భాగంలో ఒక చక్కటి మాట, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను. గనుక మోయాబు దేశము విడిచిపెట్టుటకై ఆమెయు ఆమె కోడళ్లను ప్రయాణమైరి. ఎలా విన్నది ఈమె, ఎలా తెలుసుకుంది ఈమె అని మనం గమనిస్తే కదండి, ఆనాడు వ్యాపారస్తులు వెళ్ళేవారు ఆ దేశం నుండి, లేక ఆయా ప్రాంతాల నుండి, లేక ఆయా స్థలాలని వారు వెళుతూ ఉన్నప్పుడు నయోమి అడిగి ఉండవచ్చు, మా దేశం, మా యూదా బెత్లెహేం, మా ప్రాంతం, మా ప్రజలు ఎలా ఉన్నారు, ఎలా జీవిస్తూ ఉన్నారు, ఎలా బాగున్నారా? మనం కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకు ఎవరైనా మన దేశం వారు కనపడితే, మన రాష్ట్రం వారు కనపడితే, మన ప్రాంతం వారు కనపడితే, మా ప్రాంతం బాగా ఉందా, మా ఊరు బాగా ఉందా, ప్రజలు ఎలా ఉన్నారు, వర్షాలు బాగా పడుతున్నాయా, పంటలు బాగా పండుతున్నాయా అనేటువంటి సంగతులు మనం అడుగుతాం, తెలుసుకున్నప్పుడు వారు వివరిస్తూ ఉన్నప్పుడు, తెలియజేస్తూ ఉన్నప్పుడు మా ప్రాంతం బాగా ఉంది, సమృద్ధిగా ఉంది, పంటలు బాగా పండుతున్నాయి అని విన్నప్పుడు మనం సంతోషిస్తాం. అలాగే అక్కడికి వెళ్ళినటువంటి వారితో నయోమి మాట్లాడినప్పుడు వారు చెప్పినప్పుడు ఆమె ఆనందించింది, సంతోషించింది కదండి. ఏ ఆహారం కోసం అయితే వెళ్ళిందో, ఏ ఆహారం లేదని ఆమె వెళ్ళిందో, ఆ ఆహారాన్ని దేవుడు సమృద్ధిగా తన బిడ్డలకు ఆయన ఇస్తూ ఉన్నాడు, అందిస్తూ ఉన్నాడు అని ఆమె వినేను. ఎక్కడ విన్నది? మోయాబు దేశములో విన్నది కదండి. అలాగైతే తన దేవాది దేవుడు ఎంత గొప్పవాడో, తన మహిమ కలిగినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో ఆమె తెలుసుకొని ఉండవచ్చు కానీ ఏదో ఒక విధానములో ఆమె వెళ్ళిపోయింది, నష్టపోయిన ఆమె విన్నది. ఏది ఏమైనా ఇక్కడ మనం చక్కటి ఆలోచన మనం చేయగలిగితే, మనము కూడా ఆయా స్థలాలలో లేక ఆయా విధాలలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోవటం కంటే విని మరలా తిరిగి రావటం దేవుడి గొప్ప ఒక విషయాలు, లేక దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సంగతులు విని దేవుని సన్నిధికి రావటం మనము గొప్ప విశేషమైనటువంటి సంగతి.
వారు మోయాబు దేశాన్ని విడిచారు. వారు కోడలతో ప్రయాణమయ్యారు కదండి. చక్కటి అనుభవాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ 7 వచనములో నుండి లేక 6-7 వచనాలలో నుండి 14 వచనాల వరకు మనం చదివితే, 13 వచనాల వరకు చదివితే తన ఇద్దరు కోడలతో మాట్లాడుతున్న నయోమిని మనం ఇక్కడ గమనిస్తాం. చాలా సంగతులు ఇందులో మనకు దాగి ఉన్నాయి. తన కోడలతో ఏమేమి తెలియజేస్తూ ఉందో, ఏమేమి ఆమె మాట్లాడుతూ ఉందో, అన్ని విషయాలు ఈ 13 వచనాల వరకు మనం చూస్తాం కదండి. ఆ 13 వచనాలలో చాలా సంగతులు ఉన్నాయి. దాన్ని మనం ధ్యానం చేస్తే మన జీవితంలో కూడా కొన్ని సంగతులు బయటికి వస్తాయి కదండి. ఏమి మాట్లాడకూడదో, ఏమి సంభాషించకూడదో అవన్నీ నయోమి తెలియజేస్తూ ఉంది. లోకానుసారంగా బలహీనమైనటువంటి మాటలు. వారు బయలుదేరి వచ్చారు కానీ ఆమె లోకానుసారమైనటువంటి మాటలు కొన్ని మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఓర్ప తిరిగి వెళ్ళిపోయింది. నయోమి లేక రూతు అయితే ఆమెను హత్తుకున్నది. 14 వచనంలో మనం చదివితే, మొదటి అధ్యాయం 14 వచనంలో మనం చదివితే, వారు ఎలుగెత్తి అడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. చక్కటి అనుభవాలు. ఇలాగ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, లోకానుసారంగా కొన్ని విషయాలు మనం వింటూ ఉన్నప్పుడు చాలా ఆనందంగా, సంతోషంగా అవి మనకు అనిపించవచ్చు. అలాగైతే వాటిని మనం చూసి ఆశించి అందులోనికి మనం వెళ్ళకూడదు. విశ్వాసులు అయినటువంటి వారు అందులోనికి వెళ్ళకూడదు. విని విడిచిపెట్టడం క్షేమం. అలాగైతే విన్నది ఓర్ప వెళ్ళిపోయింది, ఆమెను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇక మీకు సంబంధం లేదన్నట్లుగా. రెండవ అనుభవం రూతును మనం గమనిస్తే, రూతు ఆమెను హత్తుకున్నది, నేను నీతో ఉంటాను అన్నట్లుగా. ఒక మాట మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక చక్కటి అనుభవం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. 16వ వచనము చదవండి. 16వ వచనం, మొదటి అధ్యాయం 16వ వచనములో, అందుకు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతుమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటను నేను మృతి పొందను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక చక్కటి మాటను మనం గమనిస్తాం కదండి. నయోమిలో 2 మాటలు మనం ఇలాగూ ఆలోచన చేయవచ్చు. ఈ మాటల్లో కొన్ని మాటలు మనం గమనిస్తే, ఆ మాటలు విన్న ఓర్ప వెళ్ళిపోయింది. ఈ 16వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, అందుకు రూతు అని ఆమె తెలియజేస్తూ, నన్ను బతిమలాడుకొనవద్దు అని రూతు తీర్మానాన్ని ఆమె తెలియజేస్తూ ఉంది. ఏమని తెలియజేస్తూ ఉంది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ మృతి నందు చోటను నేను మృతి పొందేదను అనేటువంటి మాట. ఈ మాటలు కూడా మనం ఆలోచన చేస్తే, ఆ దేవుడెవరు, ఆ దేశం ఏంటో, ఆ మహిమగల దేవుడెవరో, తన ప్రజలు ఎలాంటి వారో రూతుకు తెలియదు. కానీ రూతు ఒక చక్కటి తీర్మానం చేస్తూ ఉంది. నన్ను మీరు బతిమలాడుకొనవద్దు, నీ ఉండో చోట నుండి నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు,
నీవు మృతి ముందు చోటను నేను కూడా మృతి పొందేదాన్ని అంటూ 17వ వచనంలో అంటుంది కదా, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినడెలా అనే మాట మనం చూస్తాం. 18వ వచనంలో అంటుంది కదా, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను మానెను. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. తన దేవుని గురించి, తెలియనటువంటి దేవుని గురించి మోయాబు దేశంలో ఎవరు చెప్పి ఉండవచ్చు? ఎవరు తెలియజేస్తారు? ఎవరూ తెలియజేయరు. ఎవరు తెలియజేస్తారు అంటే తన అత్త అయిన నయోమే తెలియజేయాలి. ఇలాగూ వారు కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు, వారు ఆరు బయట కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు, తన ఇంటిలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు పిల్లలు లేక పెద్దలు మా మా మేము ఇలాగ బ్రతికాం, మేము ఇలాగ జీవించాం, మా ప్రాంతం అది, మా దేశం అది, మా దేశంలో మమ్మల్ని కాపాడే గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన ఎంత మహిమ కలిగినటువంటి వాడు, అంత శక్తి కలిగినటువంటి వాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడు అని తన కోడళ్లకు వివరించి ఉండవచ్చు నయోమి. ఒకవేళ ఆమె తెలియజేయకపోతే తన దేవుని గురించి, తెలియని దేవుని గురించి రూతు తెలుసుకొని లేకపోవచ్చు. వారు కూర్చున్నారు, అలాగూ సంభాషించారు. వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు తన సృష్టికర్త అయినటువంటి దేవుడు, తన దేశంలో నివసించే ఒక మంచి దేవుని గురించి ఆమె తెలియజేసింది. అంత మాత్రమేనా అంటే తన ప్రజలు ఎలాగూ దేవుణ్ణి ఆరాధించారో, దేవుణ్ణి మహిమపరిచారో, దేవుణ్ణి గణపరిచారో, తన ప్రజలు ఎలాగో దేవుణ్ణి బలులు అర్పించేవారు అన్నటువంటి విషయాలు కూడా రూతుకు నయోమి తెలియజేసి ఉండవచ్చు. అందుకే ఆమె అన్నది, నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, నీ ప్రజలెంత గొప్పవారు అని తెలుసుకొని ఆమె తెలియజేసినటువంటి మాట అంటే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించడలా అనే మాట మనం ఇక్కడ గమనిస్తాం. చాలా విషయాలు ఇందులో మనం ధ్యానం చేయవచ్చు. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ మాటలు బైబిల్ గ్రంథంలో ఈ మొదటి అధ్యాయంలో ఒక్కొక్క వచనం చాలా విషయాలు ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే గొప్ప గొప్ప సంగతులు ఇందులో మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తారు. 18వ వచనంలో అంటుంది కదా, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు ఇందుని గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. వారి ప్రయాణం ఎంత గొప్పగా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారి మాటలు అక్కడక్కడ జరుగుతూ ఉన్నప్పుడు సంభాషణ జరుగుతూ ఉంది, కానీ ఏది ఏమైనా మోయాబులో నుండి రూతు రావటం దేవుని సంకల్పం, దేవుని చిత్తం. జరగబోయే వాటిని గురించి గొప్ప గొప్ప సంగతులను దేవుడు వారికి తెలియజేస్తాడు కదండి. కొన్ని విషయాలు ఇందులో మనం చదువుతూ ఉన్నప్పుడు ఆమెలో ఉన్నటువంటి మంచి మంచి సుగుణాలను మనం గమనిస్తాం. మొదటి అధ్యాయం, వారు ప్రయాణం లేక మార్గంలో ఉన్నటువంటి వారు. ఎక్కడి నుండి వారి ప్రయాణం? మోయాబులో నుండి వారు బెత్లెహేముకు వారు ప్రయాణం. ఈనాడు మోయాబు అనగా లోకంలో ఉన్నటువంటి వారందరూ ఎక్కడికి ప్రయాణం చేయాలి? బెత్లెహేము అనేటువంటి ప్రాంతానికి వారు ఈనాడు అనేక మంది రావాలి. సమృద్ధి అనేటువంటి ప్రాంతం. ఎక్కడి వరకు సమృద్ధి అంటే మనం సమృద్ధిగా బ్రతకవచ్చు, సమృద్ధిగా జీవిస్తూ ఉన్నప్పుడు. ఇది మనకు కొన్ని విషయాలు తాత్కాలికమే. నిత్యమైనటువంటి సమృద్ధి పరలోకం, దేవుని సన్నిధి, దేవుని సముఖం.
ఆ సమృద్ధి అనేటువంటి పరలోకములో మనం వెళ్ళాలి అంటే, ఆ ప్రాంతంలో మనం ప్రభుతో కలిసి జీవించాలి అంటే యేసు ప్రభును వెంబడించాలి, యేసు ప్రభును మహిమపరచాలి, యేసు ప్రభును నమ్మాలి. నమ్మకుండా, విశ్వసించకుండా, మారు మనసు లేక, పాపక్షమాపణ లేకపోతే ఆయన రాజ్యములో, నిత్య రాజ్యములో ప్రవేశము లేదు. బెత్లెహేములో సమృద్ధి ఉన్నట్లుగా ఆయన సన్నిధిలో నిత్యమైన సమృద్ధి ఉంది. 116వ కీర్తన 11వ వచనం చదవండి. 16వ కీర్తనలో ఒక చక్కటి మాట మనం చదివితే, 16వ కీర్తన 11వ వచనంలో ఒక చక్కటి మాట, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. జీవ మార్గాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు, ఆ జీవ మార్గాలు తెలియజేస్తున్నటువంటి ఆయన సన్నిధిలో ఏముంది అంటే సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధిలో నిత్యమైనటువంటి సుఖాలు ఉన్నాయి. అలాగైతే మోయాబు అనేటువంటి లోకములో ఏమి ఉంది? పాపం ఉంది, శాపం ఉంది. ఆ శాపములో నుండి, పాపములో నుండి విమోచించటానికి, పరమును చేర్చటానికి దేవాది దేవుడు అట్టి మంచి దేశములో నుండి దేవుడు మనందరి నిమిత్తం ఆయన లోకానికి దిగి వచ్చాడు, ప్రపంచానికి దిగి వచ్చాడు, భూమి మీదకి దిగి వచ్చాడు. ఆ పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి దేవుడు నిత్యమైనటువంటి పట్టణంలో ప్రవేశింపజేయటానికి మనకంటూ ఒక మార్గాన్ని ఆయన చూపించాడు. అందుకే ప్రభు అన్నాడు, నేను తప్ప మరొకడు లేడు, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును. అలాగైతే ఆయన మార్గం, ఆయన జీవం, ఆయన సత్యం. ఆయనే మనకు పరలోక మార్గాన్ని చూపించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవాతి దేవుడని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నయోమి కూడా, లేక రూతు కూడా అలాగే తన ప్రాంతాన్ని వదిలిపెట్టింది, తన దేశాన్ని వదిలిపెట్టింది, తన మనసులను వదిలిపెట్టింది, తన తల్లిదండ్రులను వదిలిపెట్టింది, బంధువులను వదిలిపెట్టింది, పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టింది. ఏమీ తెలియనటువంటి ప్రాంతం, ఎరగనటువంటి ప్రాంతం, తన చెవులారా విన్నది, తన చెవులారా గ్రహించింది, మనసులో గ్రహించింది, ఈ దేశం నాకొద్దు, ఈ ప్రాంతం నాకొద్దు, ఈ ప్రజలు నాకొద్దు, ఈ దేవత నాకొద్దు, నాకు జీవము కలిగినటువంటి దేవుడు అవసరం, జీవము కలిగినటువంటి దేవుని బిడ్డలు అవసరం అని నమ్మింది, విశ్వసించింది. మోయాబును విడిచింది, దేవాతి దేవుని సన్నిధిలో బెత్లెహేముకు ఆమె చేరింది. ఆమె జీవితం, ఆమె బ్రతుకు, ఆమె సంతోషంగా జీవించగలిగింది, జీవిస్తూనే ఉంది కదండి. అలాగైతే ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నయోమి విడిచి వెళ్ళింది, కానీ నష్టపోయింది. రూతు విడిచి వచ్చింది, సౌభాగ్యమైనటువంటి జీవితాన్ని ఆమె అనుభవించింది. చరిత్రలో స్థిరస్థాయిగా ఆమె నిలవబడింది. బైబిల్ గ్రంథం మత్తయి సువార్త మనం ఎప్పుడు చదివినా యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరును మనం చూస్తాం కదండి. ఎక్కడో అన్యురాలు, ఎక్కడో దేవుడంటే తెలియనటువంటి ఆమె దేవుణ్ణి తెలుసుకుంది. నీ దేవుడే నా దేవుడు, ఆ దేవుడు ఎంత మహిమ కలిగినటువంటి వాడు, ఎంత శక్తి కలిగినటువంటి వాడు తెలుసుకున్నది ఆమె వచ్చింది. ఈనాడు ఆ గొప్ప దేవుని గురించి మనం తెలుసుకున్నాం, నమ్మాం, విశ్వసించాం. ఇంకా నమ్మకంగా జీవించగలిగితే, బ్రతకగలిగితే దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనము
పొందుకోగలం. రూతుని గురించి కొన్ని విషయాలు మీకు అక్కడక్కడ కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తానండి. రూతు 1వ అధ్యాయం 22వ వచనంలో ఆమె ఒక చక్కటి మాట, లేక ఆమె గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే 22వ వచనం చదవండి. 1వ అధ్యాయం 22వ వచనం. అట్లు నయోమియు ఆమెతో కూడా నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన ఋతువను మోయాబీయురాలైన రూతు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చింది. వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. 22వ వచనంలో ఆమెను గురించి మనం ఆలోచన చేస్తే, చదివితే, ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు మనం ఇక్కడ చదువుతాం. ఈ రూతు ఎవరు అని మనం గమనిస్తే చాలా విషయాలు మనం ఆలోచన చేశాం. ఆమె మోయాబీయురాలు. రూతు ఎవరు అంటే ఆమె మోయాబీయురాలు. 2వ అధ్యాయం 6వ వచనములో మనం చదివితే, 6వ వచనం ఆఖరి భాగంలో మనం చదివితే, 6వ వచనం ఆఖరి భాగంలో మనం చదివితే, లేక 6వ వచనం చదివితే, కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనురాలు. దేవునికి స్తోత్రం. మోయాబీయురాలైన రూతు అనే మాట మనం చదువుతాం 1వ అధ్యాయం 22వ వచనములో. 2వ అధ్యాయం 6వ వచనములో మనం చదివితే, తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు కదండి. ఎక్కడి నుంచి వచ్చింది మోయాబీయురాలు రూతు? మోయాబు దేశంలో నుంచి వచ్చింది. రెండవది యవనస్తురాలు. మూడవ విషయాన్ని కూడా మనం చదివితే 10వ వచనం చదవండి. 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. ఆమేన్. నీవు ఒకే ఒక మాట, మనకు అవసరమైనటువంటి మాటను మనం చదువుదాం. 10వ వచనములో ఆమెను గురించి ఏమని ఉంది అంటే, పరదేశి కదండి. ఆమె పరదేశి మోయాబు దేశము నుండి వచ్చినటువంటి, బెత్లెహేము వచ్చిన ఒక పరదేశి. మోయాబీయురాలు, యవనురాలు. మూడవది పరదేశి కదండి. పరదేశి అని మనం ఇక్కడ చదువుతాం. ఇంకా 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. 3వ అధ్యాయం 11వ వచనం. 3:14. కాబట్టి నా కుమారి చదవండి. భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా మనం చదివితే, ఆమె ఎవరు అంటే ఆమె యోగ్యురాలు కదండి. యోగ్యురాలు. మొదటిది మోయాబీయురాలు, రెండవది యవనస్తురాలు, మూడవది పరదేశి, నాలుగవది ఆమె యోగ్యురాలు. ఆమె విధవరాలు అనేటువంటి మాట కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఇదే అధ్యాయాలలో 5 విషయాలు మందిలో మనకు కనపడతాయి కదండి. ఈ ప్రభుచితం అయితే
రూతరమ్మను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం, ఆలోచన చేద్దాం. ఆమెలో ఉన్నటువంటి మంచి సుగుణాలను, ఆమె అత్త విషయంలో ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉందో, చేస్తూ ఉందో అనేటువంటి విషయాలు ఇందులో మనకు కనబడుతూ ఉన్నాయి. ఉచితమైన వాటి గురించి మనం ధ్యానం చేద్దాం. అయితే రూతులో ఉన్నటువంటి విశేషమైనటువంటి సంగతులు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన విషయాల్లో కూడా, మన సంగతులలో కూడా, మన విషయాల్లో కూడా అలాగూ గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మన యెడల జరిగించాలి అంటే విడిచిపెట్టాలి, పొందుకోవలసినటువంటి విషయాలు మనం పొందుకోవాలి. అలాగూ విడిచిపెట్టి దేవాది దేవుణ్ణి హత్తుకొని జీవించగలిగితే, బ్రతుకుతూ ఉన్నప్పుడు రూతుని ఆశీర్వదించిన దేవుడు, అభివృద్ధి చేసిన దేవుడు, దేవాది దేవుడు అలాగ విడిచిపెట్టి దేవుని హత్తుకొని ఇంకా దేవుని మహిమపరచగలిగితే దేవుడు మనమును కూడా అలాగ ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, బలపరుస్తాడు. అలాగూ దేవుని సన్నిధిలో మనం సాగిపోయే వారిగా ఉంటూ ఉన్నప్పుడు ఉండాలని ప్రభునామంలో జ్ఞాపకం చేస్తూ సమయం ఇచ్చినటువంటి ధనరాజయ్య గారికి, వారి కుటుంబానికి, చేరవచ్చిన మీకందరికీ ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. వందనాలండి అయ్యగారు. ఆమేన్, ఆమేన్. చక్కగా రూతును స్మరణకు తెచ్చుటకు, రూతు విషయంలో విశ్వాసులమైన దేవుని సేవకులమైన మనందరము మరొకసారి గొప్ప పాఠములు వినుటకు, నేర్చుకొనుటకు చక్కగా సందేశం ఇచ్చిన పులుకూరి మానియల్ గారు, పాస్టర్ గారికి వందనాలండి. వందనాలు. ఏ విధంగా మోయాబీరాలు విధవరాలు యోగ్యురాలైందో ఋతు విషయంలో స్పష్టము చేయబడింది. ఋతు చరిత్రను ఎప్పుడెప్పుడు స్మరణకు తెచ్చుకుంటామో అప్పుడప్పుడు వినుచున్న వారికి అందరికీ నేటికి కూడా హృదయముల యందు గొప్ప నెమ్మది కలుగుతుంది, తెప్పరిల్లుతాయి. సమాధానకర్తయగు అధిపతి రూతులో నుండి వచ్చి సర్వలోకమును రక్షించుటకు రూతు కారణ జన్మురాలైంది. రూతుకున్న సమర్పణ, రూతుకున్న కమిట్మెంట్ ఈనాడు మనము కలిగి ఉండవలెనని రూతు బోధించుచున్నది. రూతు గ్రంథ ధ్యానము బోధించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కని వాక్య పరిచర్య చేసిన పాస్టర్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాము. మనలో ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ఒక మాట ప్రార్థన చేస్తారు. మనలో ప్రేరేపణ కలిగిన వారు ఒక మాట ప్రార్థన చేస్తారు. ఎవరికి ప్రేరేపణ కలగట్లేదా?